అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్న రెవెన్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే విఆర్ఓ ఉద్యోగాల కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఇంత ఘనంగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టు నిమ్మకి నీరెత్తినట్లు కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా మనం ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం కూడా వచ్చిందని చెప్పి అనుకుంటామన్నా. ఎందుకంటే ఈరోజు 12,000 విఆర్ఓ ఉద్యోగాలను నిరుద్యోగులతో భర్తీ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ మనం ఎప్పుడైతే పోరాటం మొదలు పెడదాం అనుకున్నానో నిన్నటికే మళ్ళీ సపరేట్ ఒక వెబ్ నోటిఫికేషన్ లాంటిది ఇచ్చి ఉన్న విఆర్ఓలతోనే మళ్ళీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం, లేదా గ్రామానికి ఒక విఆర్ఓ లాగా ఇంతకుముందున్న పాత విఆర్ఓనే తీసుకుంటారు అని చెప్పే ప్రయత్నం చేసేవారు. అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు విఆర్ఓలను తీయడం జరిగింది. అసలు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వీళ్ళని మిగతా డిపార్ట్మెంట్లలో మిగతా సెక్షన్ ఆఫీసర్లుగా చిన్న ఆఫీసర్లో పెట్టడం జరిగింది. అయితే కొంతమందికి వేతనం లేకుండా కానీ పనిచేస్తూనే ఉంటారు వాస్తవానికి. కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో వేరే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఇవ్వడం ఏంది, మళ్ళీ సపరేట్గా విలేజ్కి తీసుకొచ్చి విలేజ్ రెవెన్యూ పోస్టులు ఇవ్వడం ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఆ పోస్టుల్లో ఉన్నారు కదా, ఆ పోస్టులనే ఉండొచ్చు కదా. ఈ ఉన్న పోస్టులనే కొత్త వాళ్ళతో నింపితే మా నిరుద్యోగులను సంతోషం పడతాం కదా. మా నిరుద్యోగులకి చాలామంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు కదా, ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్ లేవని చెప్పేసి వాళ్ళు మంచిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, చిన్న లాజిక్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అధికారంలో కూడా రాకపోతుండే నిరుద్యోగులు లేకుంటే. ఈరోజు కేవలం నిరుద్యోగుల వల్లే మీరు అందరం ఎక్కి ఈరోజు మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులతోనే ఖచ్చితంగా ఉన్న పోస్టులు మొత్తం నిరుద్యోగులతో భర్తీ చేయాలి. అది మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి, డైరెక్ట్ నిరుద్యోగులతోటి. అంటే ఎగ్జామ్ ఏం లేకుండా ఫర్ డిగ్రీని బట్టి అర్హతను బట్టి ఏజ్ ఆరంభించుకో, లేదంటే పరీక్ష పెట్టైనా సరే ఓన్లీ నిరుద్యోగులకు అవకాశం కల్పించే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ విఆర్ఓలను కాస్త విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాక జేఆర్ఓలుగా చేసే ప్రయత్నం చేయండి, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఎగ్జామ్లో కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ పెట్టండి, పేపర్ 2 రెవెన్యూ చట్టం పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మ్యాథ్స్ వల్ల కూడా కొంచెం ఇటువంటి మ్యాథ్స్ ఉండాలి ఓకే, కానీ కొంచెం ఆ రెవెన్యూ ఆఫీసర్గా దానివల్ల కొంచెం అంతగా ఏం ఉండదని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. కాబట్టి రెవెన్యూ సంబంధించి స్కీమ్స్ కానీ రెవెన్యూ సంబంధించి చట్టాలు ఉంటాయి కదా, అవి సంబంధించి అంటే మన నిజాం కాలం నుంచి కూడా సర్వే కాస్ట్ భూములు అని చెప్పేసి ఉన్నాయి. ఆ భూముల గురించి ఎంత తెలవాలి చెప్పేసి ఆ సర్వేలు రెవెన్యూ చట్టాల గురించి మీరు కొంచెం పెట్టే ప్రయత్నం చేయండి. ఓన్లీ సపరేట్ కూడా మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే చేయండి, లేదంటేనే పరీక్ష పెట్టి ఓన్లీ నిరుద్యోగులకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎగ్జామ్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు రెవెన్యూ చట్టం గురించి మాట్లాడాలా, రెవెన్యూ చట్టాల గురించి కూడా సపరేట్ ఒక పేపర్ పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఈ పేపర్లో. ఎందుకంటే రెవెన్యూ చట్టాల గురించి తెలిసే అభ్యర్థికి కూడా తర్వాత ఊర్లో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏముంది అని చెప్పేసి కూడా ఆయన కూడా రెవెన్యూ చట్టాల గురించి తెలుస్తుంది. ఎవరైనా వచ్చినా కానీ రెవెన్యూ చట్టాల గురించి చెప్పే సామర్థ్యం అన్నీ పెరుగుతాయి ఆయనకి. కాబట్టి రెవెన్యూ చట్టం సంబంధించి కూడా ఒక సపరేట్ పేపర్ ఉండాలి రెవెన్యూ చట్టాల గురించి. కానీ అంటే చట్టాలంటే సమ్ ఇయర్స్ కానీ కొన్ని సెక్షన్లు, ఈ సెక్షన్లకు సంబంధించి మీరు పెడితే వచ్చే అభ్యర్థులకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది. అయితే మీరు మాకు ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు ఉన్న పోస్టులని ఓన్లీ ఇప్పుడు సుమారు కొన్ని విఆర్ఓ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఓన్లీ ఆల్రెడీ పాత వాళ్ళతో భర్తీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త పోస్టులని నిరుద్యోగుల కోసం సపరేట్గా ఒక నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి మాకు ఒక భరోసా ఇస్తే, మాకు ఒక ఖచ్చితమైన స్పష్టత ఇస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మిగతా వారు కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే పెద్దలు ఎవరో ఒకరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాకు ఒక స్పష్టత ఇస్తే మేము కూడా కామ్గా ప్రశాంతంగా కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము కూడా నిరుద్యోగులమే. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఉద్యోగాల కోసం పోరాడుతూ ఉన్నాం, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం, ఇంకా పోరాటం చేస్తాం కూడా అవసరమైతే. కాబట్టి మీరు ఒక సరైన స్పష్టత ఇవ్వండి. మళ్ళీ ఒక 10,000 12,000 పోస్టులు ఉన్నాయి, ఓన్లీ ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం ఒకవేళ చేస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తాం, లేదంటే పరీక్ష పెట్టి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళని పేపర్ 1 జనరల్ స్టడీస్ లాగా పెట్టి పేపర్ 2 రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల గురించి ప్రశ్నలు అడిగి దాంట్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళని, దాంట్లో మెరిట్ సాధించిన వాళ్ళని విఆర్ఓలుగా మేము ఎంచుకుంటాం, లేదా జేఆర్ఓలుగా మేము తీసుకుంటాం చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు విఆర్ఓలు అట్నే ఉన్నారు, విఆర్ఏ పరిస్థితి ఎట్లా ఇక్కడ చాలామందికి ఏమర్థం, కొంతమందికి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అసలు వాస్తవానికి కొంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి కొంతమంది అంటారు, కొంతమంది ఎగ్జామ్ పెట్టి ఓన్లీ నిరుద్యోగులను తీసుకుంటారని చెప్పేసి కొంతమంది అంటారు, కొంతమంది ఆల్రెడీ పాత వాళ్ళనే
మళ్ళీ వీఆర్ఓలో తీసుకొని గ్రామాలలో వాళ్ళని వీఆర్ఓ అధికారులు నియమిస్తారని చెప్పేసి అనుకుంటారు. కానీ నేనైతే కొంచెం స్పష్టత వచ్చింది. ఆల్రెడీ ఎంతమంది పనిచేసి ఉన్న వాళ్ళనే వాళ్ళు ఉన్న స్థానాన్ని మార్చి వేరే స్థానానికి, అంటే వీఆర్ఓ అంటే వీఆర్ఓ వాళ్ళకి వీఆర్ఓ ఉంటే ఇష్టం ఉంటే వీఆర్ఓ చేసుకోవచ్చు, లేదా డిప్యూటీ సర్వేయర్ ఉంటే డిప్యూటీ సర్వే చేసుకోవచ్చు. ఇక్కడ డిప్యూటీ సర్వేయర్ పోస్టులను కూడా వీఆర్ఓలు తీసుకోవడం వల్ల ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే సర్వేయర్ సంబంధించి కొన్ని కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు కూడా సుమారు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేక ఎటువంటి ఇబ్బందులు పడకుండా. బీటెక్లో ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి గవర్నమెంట్ జాబులు ఉంటాయి. మీరు ఉన్న ఈ డిప్యూటీ సర్వేయర్ పోస్టులను కూడా వీఆర్ఓ ఆల్రెడీ ఉన్న పాత వీఆర్ఓలతో భర్తీ చేస్తే మరి వీళ్ళెటు పోవాలండి? ఈ డిప్యూటీ సర్వేయర్ల పరిస్థితి ఏంది? వీళ్ళెటు పోవాలి? వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఇంతవరకు. సుమారు 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి కూడా అడ్డిగా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు డిప్యూటీ సర్వేయర్లకి. వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తా ఉన్నా డిప్యూటీ సర్వేయర్లకు కూడా. ఎందుకంటే పాపం వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేసారు. వాళ్ళు బీటెక్లో ఆ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఉన్న జాబ్స్ని కూడా మీరు వేరే వాళ్ళతో నింపుతామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు ధర్నా చేసే ప్రయత్నం చేసే ఉన్నారు. ఆ సెక్రటరీని కూడా ఈరోజు ముట్టడించే ప్రయత్నం చేశారు. పాపం వాళ్ళు సంతోషం, మెచ్చుకోవాలి వాళ్ళని. కానీ పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు, పైన ఇబ్బంది లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకొని కేవలం నిరుద్యోగులకి న్యాయం చేయండి ప్లీజ్. దయచేసి అల్లు అర్జున్ గురించో ఇదంతా గురించో మర్చిపోండి. నిరుద్యోగుల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు మీడియా సమావేశం ముందు. అల్లు అర్జున్ మీకేమో ప్రచారం చేసి మిమ్మల్ని అధికారం తీసుకురాలే. నిరుద్యోగులు మేము ప్రచారం చేసినాం. మేము ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాం. ఈరోజు ఖచ్చితంగా 15,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఇవ్వాలి. ఖచ్చితంగా 15,000 వీఆర్ఓ ఉద్యోగాలను కూడా నిరుద్యోగులతో నింపాలని చెప్పేసి కూడా నేను వీడియో ముఖం తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగుల్లో నింపకుంటే మాత్రం మరొక ఉద్యమం మరొక మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఆనాడు ఏ విధంగా అయితే నార్మల్కి ఉద్యమం అయితే మొదలైందో మళ్ళీ అదేవిధంగా మరొక ఉద్యమం స్టార్ట్ అవుతుందని కూడా నేను చెప్తా ఉన్నా క్లియర్ కట్గా. ఒకవేళ మీరు ఎగ్జామ్ పెడితే మాత్రం పేపర్ 2లో రెవెన్యూ చట్టాలు పెట్టే ప్రయత్నం చేయండి. పేపర్లో కొంచెం అభ్యర్థులకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. చట్టాల గురించి కూడా అవగాహన వస్తుంది. అది చేసే జాబుకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి దయచేసి. మీకు ముందు తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు తిరగబడితే మాత్రం సర్పంచ్ ఎలక్షన్లో మీకే ఓటమి తప్పదని కూడా నేను మళ్ళీ ఈ వీడియో ముఖంగా చెప్తా ఉన్నా. కాబట్టి అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి, నిరుద్యోగుల పక్షాన ఉండండి. కేవలం నిరుద్యోగుల గురించి మాత్రమే పట్టించుకోండి అని కూడా మేము అనట్లే. సరే వేరే సమస్యలని తీసుకొచ్చింది మేము కాబట్టి ఇంతకనగా నిరుద్యోగులు మేము ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం కాబట్టి మా గురించి పట్టించుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అవసరమైతే ఈ మంత్ 27వ తారీఖున ఎమ్మెల్సీలు అందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తాం. తర్వాత రోజు మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తాం. అండ్ అభ్యర్థులారా వీఆర్ఓ ఫైట్ ఫర్ వీఆర్ఓ అని చెప్పేసి కూడా మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్లో అందరూ జాయిన్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సర్వేర్ సంబంధించి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. అండ్ సపరేట్ మన వీఆర్ఓ పోస్టుల కోసం మనం కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే వీఆర్ఓ పోస్టులు ఎప్పుడో 2014లో మేము పడ్డాయి, మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు బల్లే. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు స్పష్టత ఇవ్వండి. ఇప్పుడున్న పోస్టులను పాత వాళ్ళతోనే ఫిల్ చేస్తాం. మళ్ళీ తర్వాత కొత్తగా భర్తీ అయితే అవి ఒక 2-3 నెలలనే మళ్ళీ ఒక 2-3 నెలల్లో ఓన్లీ నిరుద్యోగులతో భర్తీ చేస్తాం నోటిఫికేషన్ ద్వారా అని చెప్పేసి మాకు ఒక స్పష్టత హామీ ఇస్తే మేము కూడా హ్యాపీ కూర్చొని చదువుకుంటాం ఏ బాధ లేకుండా. ఇది ఈరోజుకున్న వీడియో అయితే. నేను మళ్ళీ ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్న అభ్యర్థులారా, ఇంట్లో కూర్చుంటే మాత్రం ఉద్యోగాలు ఇంట్లో కూర్చొని నోటిఫికేషన్ ఇస్తారు అంటే రావు. వాళ్ళు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉన్నా కానీ మనం గెలుపుతుంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి మనం గిడుతుంటేనే వాళ్ళు కొంచెం ఐడియా ఉండి ఇచ్చే ఉద్యోగాలు తొందరగా ఇస్తారు. ఇక మనకి ఇట్లే కూర్చున్నామంటే వాళ్ళు కూడా సైలెంట్గానే కూర్చుంటారు, ఏముండదు ముచ్చట. ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయంటే కథం, ఇక మనల్ని పట్టించుకునే నాదురే ఉండదు. ఏదున్నా ఇప్పుడే చేయాలి, ఇప్పుడే సాధించుకోవాలి, ఇప్పుడే గుద్ది గుంజుకోవాలి మన ఉద్యోగాలైనా మన హక్కులైనా సరే. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే మాత్రం మనల్ని పట్టించుకునే నాది అస్సలుగా ఉండరు, ఎవరు ఉండరు. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి. చేతులు కానీ ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఆనాడు గ్రూప్ 2 కోసం కూడా ఎంతగానో పోరాడడం మీ అందరూ తెలిసిన ముచ్చటే. కాబట్టి అర్థం చేసుకోండి నిరుద్యోగులారా, మన హక్కుల కోసం మనం పోరాడదాం. ఇలా తప్పేం లేదు. ఎందుకంటే మనకు కూడా రాజ్యాంగం శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు మనకుంది, భావ ప్రకటన స్వేచ్ఛ మనకు కూడా ఉంది. కాబట్టి మన శాంతియుతంగా బయటకు నిరసన తెలుపుకునే హక్కు మనకుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, అందరం కలిసి పోరాడదాం, అందరం ఒకే తాటి మీద ఉందాం, మన ఉద్యోగాలు మనమే సాధించుకుందాం.